వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరిస్తానని చెప్పి నవరత్నాల్లో ఒక జాతి రత్నమైనటువంటి అందరికీ ఇళ్ల స్థలాలు. ఈ అందరి ఇళ్ల స్థలాలు మీరు ఆన్లైన్ చేసుకోండి, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇస్తాను, చెట్ల కింద ఉండే వాళ్ళకి ఇస్తాను, పొట్ల కింద ఉండే వాళ్ళకి ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కరిని ఆన్లైన్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ రోజు నిరుపేదలైనటువంటి చేనేత కార్మికులు, కూలీ నాలుగు పోయేవాళ్లు, బాడుగిళ్లలో నివసించేవాళ్లు, బళ్ల మీద వ్యాపారం చేసుకునేవాళ్లు, ఎవరైతే ఇల్లు లేకుండా బాడుగింట్లో ఉంటూ అద్దె కట్టలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు సచివాలయం దగ్గర తిరిగి ఆన్లైన్ లో ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఇళ్ల స్థలాలని ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వం 3 రకాలైన లిస్టు విడుదల చేయడం జరిగింది. ఒక లిస్టుకి సంబంధం లేకుండా 3 రకాల లిస్టులు విడుదల చేసి ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులకు వాళ్ళు ఎవరికైతే చీటీలు రాసిస్తారో వాళ్లకే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పారు, ఒక కొడుకుంటే మేము ఇల్లు ఇవ్వమని, ఒక ఇల్లుంటే మేము ఇల్లు ఇవ్వమని. మేము ఆ రోజు నుంచి ఈ రోజుకి భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తూనే ఉంటాం. అయ్యా, ఒక కొడుకుంటే ఇవ్వము ఇల్లు అని చెప్పిన వాళ్ళు, ఒక కొడుకుంటే మీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇళ్ల స్థలం ఉంటే ఇల్లుంటే ఇవ్వనన్న వాళ్ళు 3 అంతస్తుల మిద్దులకి 4 అంతస్తుల మిద్దులు ఉన్న వారికి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇచ్చి నిరుపేదల పొట్ట కొట్టారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు ఆన్లైన్ లో ఉన్న పేర్లు నేటికి కూడా అట్టే ఆన్లైన్ లో ఉన్నాయి. ఆ రోజు ఆ ఇంటి స్థలానికి అందరికీ ఇళ్ల పేరుతో భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎక్కడైతే పొలాలు కొంటారో ఆ పొలాలకి 50% నిధులు పంపించడం జరిగింది. పొలం కొన్న తర్వాత అది సదును చేయడానికి ఎన్ఆర్ఐజీస్ గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కిందే కేంద్రం నిధులు ఇవ్వడం జరిగింది. అది సదును చేసిన తర్వాత కరెంటు స్తంభాలు వేయడానికి, ప్రతి ఇంటికి ఎలుగునీయడానికి ప్రధానమంత్రి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద కరెంటు స్తంభాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆ ఇళ్లకు మంచినీటి పథకం కింద ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ కింద మంచినీటి పథకం కూడా ఇస్తే ఆ రోజు ఈ జగనన్న